కేసీఆర్ వస్తే రామసక్కన ఇప్పుడు ఎట్లా పచ్చదనాలు ఉన్నాయో మళ్ళీ అట్లా ఉంటాయి. ఆయన నీళ్లు ఏ విధంగా పడి కాలువలు ఎండిపోకుండా నీళ్లు తీసుకొచ్చి వదిలిపెడతాడు, మంచిగా పడతాయి. నీళ్ళు ముందు అనకుండా తీర్థం పోతే లమ్మడోళ్ళకి నీళ్లు పొట్టలోకి వచ్చినాక నీళ్ళు వదిలిపెడితే ఒక్కొక్కరికి దేర్పుల మా దుబ్బతాడ దగ్గర బొచ్చ నీళ్ళు వస్తే మేము అనకుండా తీర్థం పోతే వదిలినాక ఆ ఒర్రు పొట్టలకు పడిపోతే నీళ్ళు కాలు వదిలితే బ్రహ్మాండంగా పారి పండించుకున్నారు. నీళ్ళు చలకల పొలాలు అవి పండించుకున్నారు లమ్మడోళ్ళు. ఇప్పుడు ఆ సుక్కలేవు, ఏమి నాటి పెట్టి వాళ్ళకు పెడితే ఏం పండుతుంది వాళ్ళకేమో రాత్రి సింపుల్ పడకపోతే ఈ పచ్చగా ఉపయోగపడుతుంది. ఆ ఉచిత మీరు తిరగబడ్డట్టు మళ్ళీ జనాలు తిరగబడతా ఈజీగా పడతారు. ఊర్లలో ప్రతి ఊళ్ళో కూడా పడతారు. ఎవడయ్యాడు ఓటు అంతేనా? ఖచ్చితంగా వాడికి జన్మలో ఓటు వేయరు. ఇక వేసిన ఇప్పుడు అవరకు ఉండే ఈ 6 గ్యారెంట్లు ఇవన్నీ ఇస్తాడు.